మొత్తానికైతే సీరియల్ మాత్రం అస్సలు కుట్రలు కుతంత్రాలు ఏమీ లేకుండా హ్యాపీ మూమెంట్స్ అయితే జరుగుతున్నాయి. నిజంగా 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మొత్తం హ్యాపీ మూమెంట్స్ అబ్బా. ఒక అపార్థం లేదు, ఒక ఇది లేదు, ఒక టెన్షన్ లేదు. ఫ్రీగా ఉంది సీరియల్ చూడడానికి మాత్రం వినసొంపుగా కూడా ఉంది. నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే అక్కడ బామ్మ గారు, అపర్ణ గారు, మన కావ్య, రాజు వీళ్ళు నలుగురు అట్టే లేపుతా ఉంటారు ఎపిసోడ్లను అయితే మాత్రం. ఇలాంటి మంచి ఎపిసోడ్లు కూడా కనీసం అంటే కనీసం వారంలో ఒక 2 పడితే మనకు కూడా చూడడానికి బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు కుట్రలు కుతంత్రాలు కాకుండా ఇవి ఇలాంటి మంచి ఎపిసోడ్లు కూడా పడాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకుంటారంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా ఉండబోతుంది అప్కమింగ్ ఎపిసోడ్స్ మీ ద్వారా తెలుసుకుందాం అనుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు మనం ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోయినామంటే ఎపిసోడ్లో అయితే బామ్మగారి ఆలోచన మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎందుకంటే ఈ కాలం అమ్మాయిలు మోడర్న్ డ్రెస్సులకే ఎక్కువ అట్రాక్ట్ అవుతారు, రౌడీ ఫీలర్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. మంచిగా సాంప్రదాయని శుద్ధ పూసని ఆ విధంగా ఉంటే ఎవరు చూడరు అనేసి బామ్మగారు అయితే మంచిగా అయితే థింక్ చేశారు. ఆ థింక్ చేసి అయితే మన రాజు అయితే శారీ తెచ్చాడు. అక్కడ ఓటీటీలో వచ్చేది కాదమ్మా అనేసి అన్నారు. ఓటీటీలో ఎందుకు రాలేదు, మన కావ్య గారు ఓటీటీనే వెళ్తూ ఉంటారు అసలు చెప్పాలంటే. అంత ఫేమ్ అయితే వచ్చింది మన కావ్య గారికి. కావ్య గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కావ్య అనేసి మెసేజ్ చేయండి. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎపిసోడ్లో మన కావ్య అయితే ఇంకా చీము కుట్టే కూడా మనకి ఎలా ఉంటుందో అసలు అంత రియాక్ట్ కూడా అవ్వట్లేదు. చీము కుట్టే మనం అన్న కనీసం అది చీము కుట్టింది మనకు అనేసి మనం అనుకుంటాం కదా, అంత కూడా రియాక్ట్ అవ్వట్లేదు కావ్య అయితే. ఇక్కడ రుద్రాణి గారు యామిని ఇద్దరు కలిసినారు. కలవడం వల్ల ఏమవుతుందంటే సన్నెస్ రాసుకుంటే ఏమవుతుంది, బూడిద రాలుతుంది. ఆ బూడిదే లాస్ట్కి యామినికి అయితే మిగలబెట్టబోతుంది అనేసి నాకైతే అనిపిస్తుంది రుద్రాణి గారు మీరు ఒక పని కూడా సక్రమంగా చేయలేరు. మళ్ళీ పాపం ఏదో యామిని విలనిజం చేసుకుంటామంటే ఆ విలన్ మన అనామికని అయితే అట్టా జైలుకి పంపించేసాను. మీతో సావాసం చేస్తే చాలు ఇంకా వాళ్ళు ఇంకా జైలుకో లేకపోతే సన్యాసంలో కలిసిపోవడం తప్పించి వేరేదైతే జరగదు కదా. మీకు తెలిసిన విషయమే కదా రుద్రాణి గారు. మళ్ళీ ఎందుకు చెప్పండి, మీరు లేని పని సలహాలు ఇస్తారు. రేపు మీరు వీళ్ళనైతే పంపించారు, ఎవరిని పంపించారు, జనాభా లెక్కలను పంపించారు. జనాభా లెక్కలలో వచ్చిన తర్వాత నా మేనకోడలు అని చెప్తారు. మేనకోడలు అని చెప్తే ఏం చేస్తారు, అక్కడ మేనకోడలు అని చెప్పిన తర్వాత మేనకోడలకు పెళ్ళి, ఒకవేళ రాజుకి పెళ్ళి అయిందే అనుకోండి, తెలిసి కావ్యకి పెళ్ళి అయిందే అని తెలిసింది అనుకో, రాజు భర్త ఎవరు ఎక్కడ ఏమనేసి అడుగుతారు. ఎందుకంటే అక్కడ కావ్య అయితే చీమ కొట్టిన అట్టుకోలేదు కాబట్టి ఇక్కడ బామ్మగారు అపర్ణ గారు అయితే ఆ పక్క నుంచి రాజు పక్క నుంచి మనం ఇది చేసుకొని వద్దాం, రాజుని కొంచెం ఇంప్లిమెంట్ చేద్దాం అనేసి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారు. రుద్రాణి గారు మీకు నేను చెప్పే సలహా ప్రతిరోజు చెప్తానే ఉన్నాను మీకు, మీరైతే యామినికి సలహా ఇవ్వద్దండి. యామినికి సలహా ఇవ్వకపోతే యామిని ప్లాన్ లేదు, యామిని చేసుకుంటుంది. పాపం జీపీఎస్ పెట్టుకుంది, యాడికి పోతా ఉంది, యాడికి వస్తా ఉందని చూసుకుంది. కావాలంటే ఇంటికి కూడా వస్తుంది యామిని. ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ చేసిపోతుంది. ఎందుకు మీరు ఊరికే సలహాలు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి. ఇక్కడ ఒక మాట చెప్పింది అబ్బా యామిని, ఇక్కడ మనము నక్కలతో పోటీ పడకూడదు, మనం సింహంతో పోటీ పడాలనేసి. అది మాత్రం చాలా మంచి మాట అయితే చెప్పింది. మీరు ఏమనుకుంటారంటారు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.